క్రీస్తునందు ప్రియ యూట్యూబ్ వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినం దేవుని యొక్క వాక్య ధ్యానాల నిమిత్తం మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు బైబిల్ చదివారా? ఒకవేళ చదవకపోతే తప్పకుండా చదవండి. ప్రతిరోజు మనము మన యొక్క పనుల్ని మర్చిపోం కదా. ఉదయకాలం లేచి సాయంకాలం పడుకునే వరకు మనకు ఒక డైలీ మెనూ ఉంటుంది. మన పనులన్నీ కొంతమంది డైరీలో రాసుకుంటారు, మరి కొందరు జ్ఞాపకంగా గుర్తుపెట్టుకొని ప్రతి పనిని చేస్తారు. మనకు అవసరమైన పనులన్నీ మనం చక్కగా చేస్తూ ఉంటాం. అయితే శరీరాన్ని కాపాడుకోవడానికి అవసరమైన పనులు మనం ఎలాగ చేస్తున్నామో, అలాగే మన ఆత్మను కాపాడుకోవడానికి కూడా మనం చేయాల్సిన పనుల్లో ప్రధానమైనది ప్రార్థన, వాక్యము చాలా విశేషమైంది. ఈ వాక్యాన్ని చదవడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి మీరు సమయాన్ని కేటాయించగలిగితే మీ జీవితంలో చాలా అభివృద్ధి చెందుతారు. వినడానికి చాలా ఉపదేశాలు ఉన్నాయి, వినడానికి మరొక సమయాన్ని కేటాయించండి. కానీ వ్యక్తిగతంగా మీరు చదవగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళే వాక్యాన్ని చదవకుండా అశ్రద్ధ చేసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క కృప మీకు సమృద్ధిగా దొరకదు. దేవునితో సహవాసం చేసే ప్రతి వ్యక్తి యొక్క గుర్తు ఏంటంటే దేవుని వాక్యాన్ని చదివి తమ జీవితాలను ప్రారంభిస్తారు. మరి మీరు ఎలాగ ప్రారంభిస్తున్నారు? ప్రతి ఉదయం లేచిన తర్వాత మీ పనులే ముందు పెట్టుకుంటూను హడావుడిగా ఉంటున్నారా? లేదు దేవుని వాక్యానికి స్థానం ఇచ్చి కొద్దిసేపు అయినా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారా? అయితే మీరు తప్పకుండా ధ్యానించాలని ప్రభుపేట నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమె. ఈరోజు మన అధ్యాయంలో భాగంగా 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును ధైర్యపరచడం, తర్వాత విస్తారమైన జల్లుగా ఉంటారని దేవుడు వాగ్దానం చేయడం, అతన్ని నీతిమంతుడిగా ఎంచడం, దర్శనంలో దేవుడు స్థిరపరచడం, బలర్పించడం, ఈ యొక్క విషయాలు మనం ధ్యానించాం. 16వ అధ్యాయం మొదటి నుండి చదువుతున్నాను, దయతో గమనించండి. వీడియో లెంతీగా ఉందని కాదు, మీరు నాతో పాటు కూడా వాక్యాన్ని చదివిన వాళ్ళు అవుతారు. మనమందరం కలిసి వాక్యాన్ని ధ్యానించి వాక్యంలో ఉన్న సంగతులు నేను కొద్దిగా వివరిస్తున్నాను, కానీ మీరు ఇంకా నేర్చుకోవాలి. ఒక నోట్స్ దగ్గర పెట్టుకొని చక్కగా అన్నీ రాసుకోండి. నేనేమంటానంటే నేను మీకు తెలియజేసేది ఏంటంటే మీరు ఒక బైబిల్ రీడింగ్ బుక్ని పెట్టుకోండి, పక్కన ఒక నోట్స్ రాసుకొని ఈరోజు ఇన్ని అధ్యాయాలు చదివాను, ఈ అధ్యాయంలో ఉన్న విషయాలు ఇవి. నేను క్లుప్త వివరణ ఇస్తున్నా, కానీ మీకు చాలా వివరణ దొరుకుతుంది. ఒకటి సంతానం గురించి రాసుకోండి. రెండోది దేవుడు చెప్పిన మాటలు ఏవన్నాయో అవి మీకు సాధ్యమైతే అండర్లైన్ చేసుకోండి, గుర్తుగా పెట్టుకోండి. తప్పేమీ లేదు. చాలామంది తప్పు అంటారు, నేను అలా చెప్పను. మీరు గుర్తుగా, కొంతమంది నా అలవాటు ఏంటంటే అవి కలర్ ఇవి ఉంటాయి కదా, వాటితో మెన్షన్ చేసుకుంటాను నేను చక్కగా. ఎందుకంటే మళ్ళా అక్కడ ప్రభు మాట్లాడాడని తెలియటానికి. ఒకటి, దేవుడు మానవుడితో ఏం మాట్లాడాడు, మానవుడు ఏం చేసినప్పుడు దేవుడు ఏం మాట్లాడాడు, మానవుడు ఎల్ల దేవుడు కృప ఎలాగుంది, మానవుడు దేవుణ్ణి ఏమని సంబోధించాడు, ఇలా ప్రతి విషయాన్ని మీరు రాసి పెట్టుకోగలిగితే దేవుని గురించి మరింత లోతైన సమాచారాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. మంచిది, చదువుతున్నాను 16వ అధ్యాయం మొదటి నుండి. దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి. అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరును ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము శారాయి మాట వినెను. కాబట్టి అబ్రహాము కానాను దేశంలో 10 ఏండ్లు కాపురం ఉన్న తరువాత అబ్రహాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలను తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చాను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యను. అది తాను గర్భవతినైతనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయన్నాయను. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేను నా దాసిని నీ కౌగిట నీకు ఇచ్చిన తరువాత తాను గర్భవతినైతనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్నైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని
అబ్రహాముతో అనెను. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసుకు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. ఇక్కడి వరకు నేను చదివి ఆపడానికి గల కారణం ఏంటంటే, ఈ యొక్క వాక్య సందర్భం అంతటి విషయంలో అబ్రహాము చేసిన ఒక చిన్న పొరపాటు, భార్య మాట వినడం, భార్య మాటను విని దేవుని మాటను మర్చిపోవడం. దేవుని మాటలు ఎప్పుడూ హృదయంలో ఉంచుకోవాలి. అప్పుడప్పుడు కొన్నిసార్లు సాతానుడు దేవుని వాక్యాన్ని ఉండనీయకుండా మనలో నుండి ఎత్తుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు మనం గ్రహించాలి, నేను దేవుని మాట ప్రకారం నడుస్తున్నానా, లేకపోతే నా సొంత ఆలోచనలు లేక నాకు ఆలోచన చెప్పే వాళ్ళతో నడుస్తున్నానా. బాగా గమనించండి, ఆలోచనలు చాలామంది చెప్తారు. మంచి ఆలోచనలు చెప్పేవాళ్ళు కొద్దిమందే. మంచి ఆలోచనలు పాటిస్తే దేవుని చిత్తాన్ని నువ్వు జరిగిస్తావు. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలు చెప్తాడు. చాలామందికి మంచి ఆలోచనలు ఇష్టం లేదు, చెడ్డ ఆలోచనల పట్ల ఆసక్తి చూపుతూ ఉన్నారు. చెడ్డ ఆలోచనలు ఎప్పుడు కూడా నిన్ను చెడు మార్గంలోకి తీసుకొని వెళ్తాయి. చెడ్డ ఆలోచనల వల్ల ఆరోగ్యం పాడైపోతుంది. చెడు ఆలోచనల వల్ల దుర్మార్గం పనులు చేయడానికి అవి సాధకాలుగా మార్చబడతాయి. కాబట్టి చెడ్డ ఆలోచన చెప్పే వారి విషయంలో జాగ్రత్త పడాలి అనే సందర్భం మనకు కనబడుతుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడినని మనం 15వ అధ్యాయంలో చదువుతాం. కానీ 16వ అధ్యాయంలో దేవుని వాక్కు అతన్ని దర్శించిన సంగతి మరిచిపోయాడు. భార్య మాట విన్నాడు. భార్య అంటుంది కదా, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము శారాయి మాట వినెను. ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు అబ్రహాము ఏం మాట్లాడాలంటే, ఆల్రెడీ దేవుడు నాతో మాట్లాడాడు, వాగ్దానం చేశాడు, ఇసుకరేణు వాళ్ళంతా విస్తారమైన సంతానం నాకు ఇస్తానని చెప్పాడు, నా ఆకాశ నక్షత్రములంత సంతానం నాకు ఇస్తానని చెప్పాడు అని చెప్పాలి. కానీ మాట్లాడలేకపోయాడు. కొన్నిసార్లు దైవ చిత్తం జరగకుండా సాతానుడు మనల్ని ఇలాగే తప్పుద్రోవ పట్టిస్తూ ఉంటాడు. దేవుడి యొక్క ఉద్దేశాలు మనం నెరవేర్చకుండా, దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా ఎవరొకరిని వాడు వాడుకోవడం మొదలు పెడతాడు. అయితే దేవుడు ఏం చేస్తాడు, కొన్నిసార్లు అడ్డుపడినప్పటికీ కొన్నిసార్లు మౌని అయి ఉన్నాడు. మనం 12వ అధ్యాయంలో చదివితే ఫరో ఎదుట శారాయిని దేవుడు కాపాడాడు. మరి ఇక్కడ ఎందుకని అబ్రహాం గారిని కాపాడలేదు, లేక ఆ పని చేయకుండా అడ్డు పడలేదు తెలుసుకోవాలని. కొన్నిసార్లు దేవుడు మనకు అనుభవాలు రావడానికే కొన్ని శ్రమలను, కొన్ని ఇబ్బందులను దేవుడే తప్పించకుండా అలా ఉంచుతాడు. వాటి విషయంలో మనం దేవుని చిత్తం లేదో తెలుసుకొని మరల దేవుని చిత్తం చేయాలనేది ఆయన ఉద్దేశం. మరి వీళ్ళు తెలుసుకున్నారా? తదుపరి వాళ్ళకి అర్థమైంది దేవుని యొక్క చిత్తం ఏంటో. మనము తర్వాత విషయాన్ని ధ్యానం చేద్దాం. ఆమె అలా చెప్పి ఆ శారాయిని అతనికి భార్యగా ఇచ్చింది. ఆ తరువాత ఆ యొక్క హాగరు ఏం చేసింది అంటే శారాయికే ఎదురు తిరగడం మొదలుపెట్టింది. అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి కదా అన్న ఉద్దేశం కాకుండా తానే యజమానురాలనే ఒక ఫీలింగ్తో ఉంది. అక్కడ శారాయి బాగా శ్రమ పెట్టిందంట. అప్పుడు యెహోవా దూత 7వ వచనం, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గు యొద్ద అనగా శూరు మార్గములో బొగ్గు యొద్ద ఆమెను కనుకొని, శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందున అది నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోవచ్చున్నానెను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరవిన్ను, నీకు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు పేరు పెట్టుదువు. అతడు అడవిగాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరుల ఎదుట నివసించునని దానితో చెప్పగా
అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలయనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొన్ను. అందుచేత ఆ నీటి బుగ్గకు బెయర్ లహరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేశుకును బెరెదుకును మధ్య ఉన్నది. తర్వాత హాగరు అబ్రాహామునకు కుమారుని కనెను. అబ్రహాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలును పేరు పెట్టాను. హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కన్నప్పుడు అబ్రహాము 86 ఏండ్లవాడు. ఇష్మాయేలును కనిన తరువాత 86 సంవత్సరాలు గలవాడు. ఎందుకు ఈ యొక్క ప్రత్యేకతని పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టాడంటే, హాగరు ఒక ఐగుప్తీయురాలు, ఒక దాసి. శారా ఇబ్బంది పెట్టింది. ఎందుకు ఇబ్బంది పెట్టిందంటే, హాగరు గర్భవతి అని తెలుసుకున్నప్పటి నుండి హాగరు చేసిన పని ఏంటంటే శారాని శ్రమ పెట్టడం మొదలుపెట్టింది. అబ్రహాంతో చెప్పింది, అయ్యా హాగరు ఇలా చేస్తుంది అనేనని. అప్పుడు అబ్రహాం గారు అన్నారు, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉంది, నీ ఇష్టం నీ మనసుకి ఏది దొత్తే అది చేయమంటే వెళ్ళగొట్టింది. కానీ దేవుని దూత హాగరుతో మాట్లాడి, నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను, నువ్వు వెళ్ళి అణిగి మణిగి ఉండు. ఈ మాట చాలా విలువైంది. ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని యొక్క దూత ఏం చెప్తుందంటే, శారాయి దగ్గరకు వెళ్ళి అక్కడ ఆమె చేతి క్రింద నీవు అణిగి మణిగి ఉండు. ఈ మాట మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైంది. దేవుని యొక్క దూత చెప్తుంది, నీ సంతానాన్ని విస్తరింపచేస్తా, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి మణిగి ఉండుమని దానితో చెప్పాను. ఇంత మాట చెప్పే బదులు, పర్వాలేదు, మేము మీకు దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఏం పర్వాలేదు, నువ్వు ఉన్న చోటే బ్రతుకు, పోషిస్తాను, బ్రతికిస్తాను, నడిపిస్తాను అని వాగ్దానం చేయొచ్చు కదా. దేవుడు ఎప్పుడూ కూడా, మరలా చెప్తూ ఉన్నాను, దేవుడు ఎప్పుడూ కూడా ఒక క్రమమును ఏర్పాటు చేస్తాడు. ఒక పద్ధతి ఉంది దేవుడికి. ఎవరు పెద్ద ఎవరు చిన్న కాదు. ఎవరు దేవుని చేత పిలువబడిన వాళ్ళు, ఎవరు దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళు, నీకు అర్థమవుతుంది ఎవరితో ఉంటే దేవుడు నా ఆత్మకు రక్షణను, ఉజ్జీవాన్ని, ఆత్మలో వర్ధిల్లడాన్ని కలుగు చేస్తాడు అనే విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి గ్రహించాలి. తాను బాధపెట్టిన సంగతిని చెప్పట్లేదు, కానీ యజమానురాలు బాధ పెడుతుంది అని చెబితే దేవుడు కూడా ఏమన్నా మాట్లాడుతున్నాడంటే, నువ్వు తప్పు చేస్తాను అని అనలా. ఒకటి మాత్రం చెప్పాడు, ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి నీ యజమానురాలి దగ్గర అణిగి మణిగి ఉండు. ఎప్పుడైనా గమనించండి, దేవుడి ఆశీర్వాదం మీకు రావాలి అంటే అణిగి మణిగి ఉండేవాళ్ళగా ఉండాలి. చాలాసార్లు అణిగి మణిగి ఉండరు, అదిరిపడతా ఉంటారు. ఎలాంటి సమయాల్లో అదిరిపడతారో తెలుసా? ఈ రోజుల్లో కళ్ళ ఎదురు కనిపిస్తున్న విషయాలు, కొంచెం డబ్బు దొరికితే అదిరిపడతారు. మరలా కొంచెం నలుగురు గనక వెనకమాలుంటే ఎంత గర్వమో. ఒక నలుగురు అబద్ధికులను వెనకాలేసుకొని గర్విస్తూ ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది కనపడుతున్నారు. తమ యజమానులకు, తమ సేవకులకు అణిగి మణిగి ఉండేవాళ్ళు ఎవళ్ళు? అణిగి మణిగి అంటే ఈ మాటలో విధేయత కనపడుతుంది. అణిగి మణిగి ఉండేవాళ్ళను దేవుడు దీవిస్తాడు. అణిగి మణిగి జీవించే వాళ్ళ జీవితాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఎగిసెగిసి పడవు, అదిరి పడవు, గర్వించవు, అణిగి మణిగి ఉంటాయి. దావీదుని సౌలు తరుముతూ ఉంటే దావీదు తిరిగి సౌలు మీద యుద్ధం చేసే అవకాశం వచ్చినా, సౌలును చంపే అవకాశం వచ్చినా తమ పక్కనున్న వారు అంటారు, ఒక్క మాట చెప్పు చంపేస్తాం అని అంటాడు కదా, అతడు అభిషేకించబడిన వాడు కాబట్టి నేను అతన్ని ముట్టుకోకూడదు. ఓ చిన్నవాడికి ఓ పెద్దవాడు దొరికాడు, శత్రువే, చంపడానికి అవకాశం వచ్చినా ఆ అవకాశం దావీదు వినియోగించుకోలేకపోవడానికి గల కారణం అంటాడు, నేనెంతటి వాడిని అంటాడు. తగ్గింపు అనేది దేవుడికి చాలా ఇష్టమైన కార్యం. అణిగి మణిగి ఉండడం అనేది చాలా విశేషమైన కార్యం. కొంతమంది దేవుని యొక్క సేవకులు బోధించినప్పుడు ఆ బోధను వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోక, దేవుడు మాట్లాడారని యోచించక అణిగి మణిగి ఉండడం కాకుండా
అల్లరి అల్లరి చేస్తూ, గోల చేస్తూ, విరోధ భావాన్ని సృష్టించుకుంటూ తమ ఇష్టం వచ్చిన రీతిలో జీవించుతూ ఉండేటువంటి విషయాన్ని మన కళ్ళారా చూస్తూ ఉన్నాం. చూడండి, నేటి కాలంలో ఎలాగుంది? అణిగిమడిగిన జీవితం ఉందా? అణిగిమడిగిన జీవితం ఉంటే ఆశీర్వాదం నీకే. దేవునితో ఏం చెప్తుందంటే, నీ యజమానురాలి దగ్గర నీవు అణిగిమడుగుండు, అప్పుడు నీకు ఈ యొక్క ఆశీర్వాదాలు కలుగుతాయి. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి దగ్గరికి వెళ్ళి నువ్వు ఉండు, మరి యెహోవా దూత నీ సంతానమును విస్తరింపజేస్తాను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమగునని దానితో చెప్పాను. అబ్రహాముతో కూడా అదే మాట దేవుడు చెప్పాడు. మరలా హాగరుకు కూడా వాగ్దానం వచ్చింది. తన యజమానురాలి దగ్గర లోబడి బ్రతికింది, ఇష్మాయిలును కంది. అబ్రహాం అతనికి ఇష్మాయిల్ అని పేరు పెట్టాడు. అలాగా కుటుంబం కొనసాగడం మొదలుపెట్టింది. ఇది 16వ అధ్యాయం. ఈ అధ్యాయం అణిగి మణిగి ఉంటే మంచిది. దేవుని మాట వింటే మంచిది. మనుషుల మాట వినకండి. మనుషులు మంచోళ్ళు కాదు. భార్య మంచిదే అని భార్య మాట విని అబ్రహాము లేనిపోని కష్టాలు తెచ్చుకుంటూ ఉన్నాడు. మనము దేవుని మాట వినటం ముఖ్యం. భార్య చెప్పినా ఒకసారి ఆలోచించాలి, ఇది దేవుని మాట కాదా, ఇది దైవికమైందా కాదా అని ఆలోచించి ముందుకు వెళ్ళడంలో ఆశీర్వాదం ఉంటుంది. 17వ అధ్యాయాన్ని చదువుతున్నాను, గమనించండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయిండుమో, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధనను నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. అబ్రాము అనబడదు, అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగుజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులు నీలో నుండి వచ్చుదురు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకు దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరముల్లో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశమై ఉన్న దేశమును అనగా కానాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉందునని అతనితో చెప్పాను. మరియు దేవుడు, నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరముల్లో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలను, మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలను. అది నాకును నీకును మధ్య నిబంధనకు సూచనగా ఉండును. 8 దినములు వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అనుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరముల్లో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యంగ చర్మము సున్నతి చేయబడదో అట్టివాడు తన జనుల్లో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధన మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పెను. మరియు దేవుడు, నీ భార్య అయిన శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని కలుగు చేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనముల రాజులను ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్లు శారా కనునా అని తన మనసులో అనుకొను. అబ్రహాము ఇష్మాయిల్ను నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కన్ను, నీవు అతనికి ఇస్సాకును పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఇష్మాయిల్ను గురించి
నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగు చేసి అత్యధికముగా అతన్ని విస్తరింపచేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతన్ని గొప్ప జనముగా చేసేదను. అయితే వచ్చు సంవత్సరం ఈ కాలమందు శారా నీకు కనబో ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచేదనని చెప్పాను. మరియు దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళాను. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయిలును, తన ఇంట పుట్టిన వారందరినీ, తన వెండితో కొనబడిన వారందరినీ, అబ్రహాము ఇంట మనుషుల్లో ప్రతివారిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆదినమందే వారి గోప్యంగ చర్మమున సున్నతి చేసెను. అబ్రహాము గోప్యంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్లవాడు. ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారును, అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును, అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. ఇది 17వ అధ్యాయం. మధ్యలో వివరణ ఇవ్వకుండా నేను చదివేశాను, ఎందుకంటే సమయం చాలా ఎక్కువ అవుతుంది. అందుకోసమే నేను చదివాను. మీరు కూడా ఇలాగే చదవండి. మీకు క్లుప్త వివరణ ఇస్తున్నాను. ఈ యొక్క అధ్యాయంలో దేవుడు నిబంధన చేశాడు అబ్రహాముతో. అలాగే అబ్రహాము యొక్క పేరును, శారా యొక్క పేరును మార్చాడు. తరువాత అబ్రాము అనే పేరుంది ముందుగా. ఇక మీదట నువ్వు అబ్రాము కాదు అబ్రహాము అన్నాడు. శారాయి కాదు శారా అనబడుతుంది అన్నాడు. అంత మాత్రమే కాకుండా ఒక ప్రత్యేకమైన నిబంధన, తన యొక్క మాటకు గుర్తుగా శరీరంలో ఒక నిబంధన ఎక్కడ ఏర్పాటు చేయబడింది. అదే సున్నతి కార్యక్రమం. 8 దినములైన ప్రతి మగ పిల్లవాడు సున్నతి చేయబడాలి. అంత మాత్రమే కాకుండా దేవుడి యొక్క మహాకృప కనికరం ఇక్కడ కనబడుతూ ఉంది. ఎవడైతే సున్నతి చేయబడ్డా వాడు జనుల్లో నుంచి కొట్టివేయబడతాడని దేవుడు చెప్పాడు. ఆ దేవుడు తన కృపా కనికరం ఎలా చూపించాడు, తన ప్రేమను ఎలా చూపించాడు అంటే, నీ ఇంటనున్న దాసులు, ఆ రోజుల్లో ఇంట్లో పనిచేసే వాళ్ళని వెండితో కొనేవాళ్ళు. వెండితో కొనబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అన్యులుగా ఉండేవాళ్ళు. వారు అబ్రహాము దగ్గర పనిచేసేవాళ్ళు. ఐగుప్తీయులు పనిచేసేవాళ్ళు, ఆయా జాతుల ప్రజలు పనిచేసేవాళ్ళు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ ఇంట కొనబడిన అన్యుడు ఎవడైనా, వెండితో కొనబడిన వాడైనా అన్యుడైనా ఎవడైనా వారందరూ సున్నతి పొందాలి. సున్నతి పొందని వాడు కొట్టివేయబడతాడు అని దేవుడు చెప్పినప్పుడు అక్కడ ఆ మాట చాలా విశేషంగా కనబడుతుంది. అప్పుడు 22వ వచనం గుర్తు చేస్తున్నాను. అయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళాను. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారందరినీ, తనతో వెండితో కొనబడిన వారందరినీ, అబ్రహాము ఇంటి మనుషుల్లో ప్రతివారిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆదినమందే వారి గోప్యాంగ చర్మమును సున్నతి చేశాను. అబ్రహాము ఇక్కడ ఒక డాక్టర్గా కనపడుతున్నాడు. దేవుడు తనతో చెప్పిన ప్రకారం సున్నతి చేశాను. 99 సంవత్సరాలు అంటే అప్పటికి అబ్రహాం గారికి తన ఇంట్లో, అంటే అబ్రహామును వెంబడిస్తే ఎవరెవరైతే బిడ్డలను కన్నారో, దాసీల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారందరి మగపిల్లల్ని అబ్రహాము గారు ఆదినమందే, నాకు ఇష్టమైన మాట, దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆదినమందే. కొన్ని తీర్మానాలు సంవత్సరాలు పడతాయి, కానీ దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడే వాళ్ళు ఎంతమంది? ఈ రోజుల్లో దేవుడు పిలిచాడని చెప్పి ఏవేవి వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించి ఆ తర్వాత దేవుడు సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడు పిలిచాడు దేవుడు అంటే ఒక 10 సంవత్సరాల క్రితం పిలిచాడండి దేవుడు. మరి అప్పుడు దాకా ఏం చేస్తున్నామంటే ఆడాల్సిన ఆటలన్నీ, పాడాల్సిన పాటలు పాడి, చేయాల్సిన పనులన్నీ చేసి, ఇప్పుడు దేవుడి చిత్తం నాకు చూపించాడు, ఏదో దెబ్బ తగలంగాలని, ఏదో గాయం అవ్వంగాలని, ఏదో జరగంగాలని, అయ్యో నేను అటు చేయలేదు ఇవన్నీ అబద్ధాలు.
ఇవన్నీ పచ్చి అబద్ధాలు. నమ్మకండి ఇటువంటి సాక్ష్యాలు చెప్పేవాళ్ళని. ఎన్ని అబద్ధ సాక్ష్యాలు. దేవుడు గనుక నీతో మాట్లాడితే నువ్వు వెంటనే సరెండర్ అవుతావు. అదే గుర్తుపెట్టుకోండి. ఆ దినమందే అబ్రహాము తన ఇంట పుట్టిన వారందరినీ, దాసుల్ని సహితము వారందరికీ సున్నతి చేయించాడు. ఈ విషయాన్ని దయతో గమనించండి. ఇది 17వ అధ్యాయంలోనూ క్లుప్త వివరణ. 18వ అధ్యాయంలో ఉన్న వివరణ చదువుతున్నా గమనించండి. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునుడి. కొంచెం ఆహారం తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకునుడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చితరనెను. వారు నీవు చెప్పినట్లే చేయమనగా అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తర్వాత అతడు వెన్నను, పాలను, తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిలుచుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగగా అతడు, అదిగో గుడారములోనున్నదని చెప్పాను. అందుకైనా మీదటికి కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుకనున్న గుడార ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయిను బహుకాలము గడిచి వృద్ధులైండురి. శ్రీధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలము ఉడికిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదన అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి కాలమున నిర్ణయ కాలం ముందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, నీవు నవ్వితివన్ను. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లల తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానని నేను. మరియు యెహోవా సొదొమ గుమర్ల గురించిన మరో గొప్పది కనుక వాటి పాపం బహుభారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొరచప్పునని వారిని సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకుందునన్ను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుటకు నీకు దూరమగునుగాక. నీతిమంతుణ్ణి దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమగునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా, సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటినీ కాయుదునన్ను.
అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనయున్న నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైనందున ఆ పట్టణమును నాశనము చేయుదువా అని మరలా అడిగాను. అందుకైనా అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయనన్ను. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అని అన్నప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయక ఉందునని చెప్పగా, అతడు ప్రభు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయనన్ను. అందుకు అతడు, ఇదిగో ప్రభు మాట్లాడ తెగించుచున్నాను. ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా, అతడు ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడదును. ఒకవేళ అక్కడ 10 మంది కనబడదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందినన్ను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఇది 18వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఉన్న వివరణ, అబ్రహాము గారిని 3 మనుషుల రూపకంగా దేవుడు దర్శించినప్పుడు అబ్రహాము గారు పరిగెత్తి వారి ఎదుట సాగిలపడి తన ఇంటికి తీసుకుని వచ్చి వారిని పరామర్శించినట్లుగా మనం చదువుతున్నాం. వారికి విందు చేశాడు, వారికి ఆతిథ్యం చేసినట్టుగా మనము చదువుతూ ఉన్నాం. వారు చెప్తా ఉన్నారు కదా, నీ భార్య అయిన శారా ఎక్కడ అంటే గుడారంలో ఉందని చెప్పారు. కానీ దేవుడికి అన్నీ చూస్తాడు. గుడారంలో ఆమెను అవుతున్న సంగతిని దేవుడు గుర్తెరిగి, ఓహో నీ భార్య ఎలా అనుకుంటుంది, దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఒకవేళ దేవుడు చేయాలి అనుకుంటే మీ శరీరాలు పనిచేయకపోయినా మరలా తిరిగి పని చేయించగలిగిన శక్తి దేవునిది అని దేవుడే స్వహాగా మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము గురించి దేవుడు అంటున్నాడు కదా, ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగుజేయనట్లు తన తరువాత తన పిల్లలు తన ఇంటివారు నీతి న్యాయములు జరిగించచ్చు. యెహోవా మార్గములు గైకొన్నట్లు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అబ్రహాము గారి గురించి మంచి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ తరువాత వారు వచ్చిన పని సొదొమ పట్టణాన్ని నాశనం చేయడానికి అనే విషయం అబ్రహాముకు చెప్తే అబ్రహాము గారు దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు. అక్కడ 50 మంది ఉంటే, ఒకవేళ 5 తక్కువైతే, 40 మంది అంటే, 30 మంది ఉంటే, 10 మంది ఉంటే అని ఇలాగా దేవుని దగ్గర ఒక రిక్వెస్ట్ చేయడం మూలాన దేవుడు మనసెరిగిన దేవుడు లోతు కుటుంబాన్ని కాపాడాడు. ఇది 18వ, ఇంకా కాపాడబడలేదు, ఇది 18వ అధ్యాయంలో లోతు కుటుంబం కాపాడబడ్డానికి అబ్రహాము యొక్క ప్రార్థన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం 16వ అధ్యాయం, 17వ అధ్యాయం, 18వ అధ్యాయం 3 అధ్యాయాలు క్లుప్త వివరణతో మనం ధ్యానించాం. రాబోయేటువంటి రోజు మరొక అంశంతో మళ్ళా కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడి కృప మీకు తోడైనగాక. ప్రియ స్నేహితులారా, మీరు బైబిల్ చదవకపోతే తప్పకుండా చదవండి. ఈ యొక్క వాక్య సందేశాల ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితం బలపడాలి. మీరు ప్రతిరోజు వాక్యాన్ని చదివి మీ ఆత్మీయ నేత్రాలు వెలిగించబడి ఆత్మ సంబంధమైన నేత్రాలు మీరు చూస్తూ పరలోకానికి సమీపస్తులుగా కావాలి. అదే నా ఉద్దేశం. కనుక దయతో బైబిల్ చదవండి, ఆత్మజ్ఞానాన్ని పొందండి. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వాక్య ధ్యానాలు అనుదినం మీకు అందించబడతాయి. ప్రతిరోజు ఉదయకాలాన మీరు చదవలసిన వాక్య భాగాలు ఏవో మీకు మన యొక్క యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాగ్లో కనపడతాయి. తప్పకుండా మీరు చూసి, ఒకవేళ నేను వీడియో పెట్టడం లేట్ అయినా తప్పకుండా మీరు ముందుగా చదవండి. చదివిన తర్వాత ఈ వీడియోని చూడండి. వాక్యంలో చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. తప్పకుండా ఈ యొక్క పరిచయకు మీరు సహకరించండి. ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పరిచయను ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.